ఆగస్టు నెల పూర్తి అయ్యేలోపు వృశ్చిక రాశి వారికి నమ్మలేని పరిణామాలు. అదృష్ట దేవత వీరి తలుపు తట్టబోతూ ఉంది. ఊహలకి అందని మార్పులు. ఆగస్టు నెల పూర్తి అయ్యేలోపు వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతుంది, వీరికి ఏ విధమైన పరిణామాలు జరగబోతున్నాయి, అదృష్ట దేవత వీరి తలుపు ఏ విధంగా తట్టబోతోంది అన్ని విషయాల గురించి మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారందరూ కూడా వృశ్చిక రాశికి చెందుతారండి. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావమే అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఈ రాశి వారి గురించి ఒక్క విషయాన్ని మనం గమనించాలి. వృశ్చికం అనగా తేలు అంటే దాని గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దాన్ని గుర్తించుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగదా పెట్టుకోవాలంటే 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. ఈ రాశి వారికి భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి చాలా ఇష్టపడతారు. చాడీలు చెప్పే వారి కారణంగా జీవితంలో ఎక్కువగా నష్టపోతారు. సిద్ధాంతాలు రోజుకి ఒక్కసారి మార్చుకునే మనస్తత్వం అయితే మాత్రం వీరికి లేదు. జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణమవుతుంది. జీవితంలో అసలు ఎదగకపోవడానికి కూడా ఇది కారణమవుతుంది. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయంలో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మీ జీవితంలో మునుపెన్నడూ చూడని అదృష్టాన్ని మీరు చూడబోతూ ఉన్నారు. అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతూ ఉంది. నమ్మలేని పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. ఇప్పటి వరకు కూడా మీరు ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీ జీవితంలో కలగబోతూ ఉన్నాయి. కార్యసిద్ధి ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ముందు చూపుతో వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి మంచి పేరును సంపాదిస్తారు. శివనామస్మరణ మీకు చాలా ఉత్తమ ఫలితాలు వస్తాయి. శుభప్రదమైన యోగాలు ఉన్నాయండి. మీ రంగాల్లో గుర్తింపు కూడా మీకు లభిస్తుంది. ఉన్నత స్థాయికి మీరు ఎదుగుతారు. వ్యాపారంలో శుభకాలం కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసర విషయాల గురించి అతిగా ఆలోచించకండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో చాలా ఆనందకరమైన క్షణాలను కూడా మీరు గడుపుతారు. ఒక వార్త మీ యొక్క మనోబలాన్ని పెంచుతుంది. విమర్శకుల మాటలను పట్టించుకోవద్దండి. ఒత్తిడిని దరిచేరనియ్యకండి. ఇష్టదైవ సందర్శనం మీకు చాలా ఉత్తమ ఫలితాలను కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహమే కనిపించడం లేదండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మీరు కోరుకునే జీవితమే మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీరు ఇప్పటి వరకు పడుతున్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో శుభ సమయం మొదలు కాబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. కాకపోతే కొన్ని విషయాల్లో కూడా మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్త పడాలి. అది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఉగాది తర్వాత నుండి కూడా వృశ్చిక రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీరు పనిచేసే రంగంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. కెరియర్ పరంగా కొంత పురోగతి కూడా లభించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏడాది ఆర్థిక పరంగా, ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ జీవితంలో కూడా ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి గురుడు షష్టమ స్థానంలో సంచారం, శనిదేవుడు ఏడాది పొడవునా చతుర్థ స్థానంలో రవాణా, రాహు పంచమ స్థానంలోను, కేతువు లాభస్థానంలోనూ సంచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి గురుబలం పెరగడంతో ఉద్యోగులకు అనుకూలత అనేది ఉంటుంది. మీ అవసరాలకు తగ్గ ఆదాయం మీకు లభిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. అంతేకాదు సూర్యుడు అష్టమ స్థానం నుండి రవాణా చేయడం వలన శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. ఈ రాశి వారికి ఆర్థిక పరమైన ప్రతికూల విషయాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీకు కొన్ని ఊహించిన ఖర్చులు కూడా ఎదురవుతాయి. ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి పెరుగుతుంది. మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా ప్లాన్ చేసుకోవాలి. ఆర్థిక నష్టాల నుండి బయటపడేందుకు భవిష్యత్తు కోసం పొదుపు పైన ఫోకస్ను పెట్టాలి. కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే మీ కుటుంబ సంబంధాల్లో మిశ్రమ ఫలితాలు వస్తాయి. గ్రహాల రవాణా సమయంలో మీ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు లేదా విభేదాలు ఏర్పడవచ్చు. దీంతో మీకు తాత్కాలికంగా ఆటంకాలు అనేవి ఎదురవుతాయి. మీ కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను అవగాహనతో పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. దీంతో మీ కుటుంబంలో సామరస్యాన్ని పునరుద్ధరించవచ్చు. అంతేకాకుండా ఈ రాశి వారికి
విద్యాపరంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీరు కష్టపడి లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నం చేయాలి. మీ యొక్క విద్యారంగంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు విద్యారంగం పట్ల మరింత ప్రేరణ, ఉత్సాహాన్ని కూడా పొందవచ్చు. దీంతో మీరు మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుండి మార్గదర్శకత్వం, మద్దతు పొందడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఏడాది ఈ రాశి వారికి సానుకూల ఫలితాలే వస్తాయి. అయితే ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఎదురవ్వచ్చు. ఉన్నతాధికారులు, సహోద్యోగుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి. దీంతో మీ యొక్క ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. జీతం పెంపుదల ఉంటుంది. నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల నుండి ఉద్యోగ ఆఫర్లు కూడా కలగవచ్చు. అయితే కొత్త ఒప్పందాల అవకాశాలపైన సంతకాలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య రంగంలో చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శని ప్రభావంతో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. అయితే గురుడు ప్రభావంతో ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుండి బయటపడతారు. ఆరోగ్యపరమైన ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరొక వైపు రెండవ భాగంలో కొన్ని సమస్యలు కూడా ఏర్పడవచ్చు. ఈ కాలంలో ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెగ్యులర్గా వ్యాయామం చేయడం వలన అనారోగ్య సమస్యల నుండి తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా మంచిదే. ఏదైనా సరే అత్యవసరమైనటువంటి వెంటనే పరిస్థితులు ఏర్పడినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వివాహ జీవితం గురించి చూసుకున్నట్లయితే వైవాహిక జీవితంలో సానుకూల ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయండి. కొత్త సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అపార్థాల కారణంగా సంబంధాలలో కొన్ని సమస్యలు కూడా కలగవచ్చు. ఏదైనా సమస్యలను ప్రశాంతంగా, ఓపికగా పరిష్కరించడం అవసరమని గుర్తుంచుకోవాలి. అవివాహితులకు వివాహ విషయంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఈ రాశివారి సమయంలో శనివారం రోజున శనిదేవునికి తైలాభిషేకం చేయించాలి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. రాహుకేతువుల శాంతి పూజ చేయించాలి. గణేశుడిని ఆలయాలను సందర్శించాలి. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. పేద విద్యార్థులకు సహాయం చేసే వారికి పుస్తకాలు, పెన్నులు దానం ఇవ్వడం ద్వారా మీరు చాలా అదృష్టాన్ని కూడా పొందుతారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశికి చెందినటువంటి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద చాలా ఆసక్తి కలిగి ఉంటారు. అనుకునేది సాధిస్తారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. వృశ్చిక రాశి వారు ప్రతి విషయాన్ని కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం కూడా వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష కూడా అధికంగా కనిపిస్తుంది. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైన వాటిని ధైర్యంగా వీరు ఎదుర్కొంటారు. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. Thank you for watching.